అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ ఒక బ్రహ్మాండమైన మీల్ కాంబో నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఒక సింపుల్ సాంబార్తో ఒక చాలా టేస్టీగా, చాలా స్పైసీగా ఉండే తెలంగాణ చికెన్ ఇవాళ మనం చూడబోతున్నాం. సో ఈ రెండు కాంబినేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సాంబార్ చేయడానికి నేను అరకప్ కందిపప్పు తీసుకున్నాను. దీన్ని నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పప్పు ఉడికించడానికి సరిపడ నీళ్లు పోసి అందులో కడిగిన కందిపప్పుని వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మూత పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించాలి. ఇప్పుడు ఉడికిన పప్పుని పక్కన పెట్టుకోవాలి. సాంబార్ పొడి కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి నూనె లేకుండా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 10 ఎండుమిరపకాయలు కూడా వేసి మొత్తం మళ్ళీ వేయించుకోవాలి. ఇందులో 1/2 కప్పు తురిమిన ఎండి కొబ్బరి కూడా వేసి అన్ని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు అన్ని వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. వీటన్నిటిని ఒక మిక్సీలో వేసి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ పొడి రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీలో కొద్దిగా నూనె వేసి అందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకులు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 20 చిన్న ఉల్లిపాయలు వేసి రంగు మారేంత వరకు వేయించాలి. ఇందులో తరిగిన 2 పెద్ద టొమాటోలను వేస్తున్నాను. ఒక 5 నిమిషాల పాటు టొమాటోలను వేయించిన తర్వాత 6-7 తరిగిన వంకాయల్ని వేస్తున్నాను. ఇప్పుడు తరిగిన ఒక ములక్కాడని కూడా వేసి ఒక్కసారి అంతా కలయబెట్టాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత 1 కప్ చింతపండు రసాన్ని వేస్తున్నాను. చింతపండు రసం చిక్కపడిన తర్వాత ఉడికించిన పప్పుని వేస్తున్నాను. ఇందులో 2 కప్పులు నీళ్లు పోసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ముందుగా తయారు చేసిన సాంబార్ పొడి వేసి ఒక ఉడుకు రానివ్వాలి. ఒకవేళ మీకు ఇంకా సాంబార్ పొడి వేయాలనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ పొడి వేసుకోవచ్చు. సాంబారు 5 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను.
ఇప్పుడు పొయ్యి కట్టేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు. తెలంగాణ చికెన్ రెసిపీ కోసం ముందు నేను కొద్దిగా ప్రిపరేషన్ చేస్తున్నాను. చికెన్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా పొడవగా తరగాలి. అలాగే కొత్తిమీరని చిన్నగా తరిగి పెడుతున్నాను. ఇప్పుడు మసాలా పొడి చేయడానికి ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు మిరియాలు, 10 ఎండుమిరపకాయలు వేసి నూనె లేకుండా వేయించుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి సువాసన వచ్చేంత వరకు 5 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు తురిమిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అదైనా వాడుకోవచ్చు. కొబ్బరి రంగు మారేంత వరకు నూనె లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ పక్కనుంచి చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీలోకి వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇందులో కొన్ని కరివేపాకులు, పొడవగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీనిలో 350 గ్రాముల చికెన్ ముక్కల్ని వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ రంగు మారింది కాబట్టి దీనిలో ఇప్పుడు 5 టీ స్పూన్లు మనం ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా పొడిని వేస్తున్నాను. ఈ మసాలా పొడి మొత్తం చికెన్కి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్ని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పావు గంట తర్వాత చూస్తే చికెన్ ఉడికి చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, తరిగిన తాజా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తెలంగాణ చికెన్ రెడీ అయినట్టే. దీన్ని వేడిగా అన్నంలోకి కానీ సాంబార్లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ మీల్ కాంబో అసలు ఎంత బాగుందో. చికెన్ డిషెస్లో ఇది ఒక చాలా స్పెషల్ డిష్ అనమాట. సో మీరు యూజువల్గా ఇట్లా సాంబార్ చేసుకున్నప్పుడు ఇలాగ ఒక మంచి సైడ్ డిష్ చేసుకొని తింటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా ఈ రెసిపీస్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.